హలో అండి, హాయ్. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేయబోతున్నాను. చిన్న ఆర్డర్ వచ్చింది, కడుక్కుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా 3 కిలోల చికెను, 3 కిలోలు కావాలన్నారు. ఇప్పుడు శుభ్రం కడుక్కుంటున్నానండి. కడుక్కొని ఉడకబెట్టుకుంటాను. దానికి కావాల్సినవి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కుంటున్నాను. నేను ఉప్పు కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు పసుపు 2 వేస్తున్నాను. వేసి శుభ్రంగా కడుక్కుంటున్నాను, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా. ఇదిగండి కల్లుప్పు వేస్తున్నాను. ఇదిగో పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేస్తే నీసు వాసన రాదు. కడిగితే శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. తినేది కదండి, మళ్ళీ బాగోదని నేను శుభ్రంగా కడిగి చేస్తున్నాను. కడిగి దానిలో వేసుకొని శుభ్రంగా ఇప్పుడు ఉడికించుకుంటాను. ఇదిగండి ఇలా కడుగుతున్నాను శుభ్రంగా. కొంచెం కూడా ఏం స్మెల్ రాదు, నిల్వ ఉండాలి కదా ఇది, అందుకని స్మెల్ రాకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగి చేసి ఇస్తానండి. మీకు కూడా ఎవరైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు అడ్రస్ అవి పెట్టి చెప్తే నేను చేసిస్తానండి మీకు. ఇది ఇలా పిండి ఇలా వేసుకుంటున్నాను. దానిలో వేసుకొని ఉడికించుకుంటాను. ఇప్పుడు ఇంకా వడేయట్లేదండి, గట్టిగా పిండుకొని నీళ్ళన్నీ వేసుకుంటున్నాను. తర్వాత ఉడికించుకునేటప్పుడు చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నామండి. కూర కడుక్కున్నాను శుభ్రంగా. నేను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దాన్ని బాగా ఉడికించుకుంటాను. మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఇదిగండి పెట్టాను కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇందాక కడుక్కునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము, ఉప్పు పసుపు వేసుకున్నాము. ఇప్పుడు కూడా వేసుకోవాలి. ఇదిగండి ఉప్పు నేను చేస్తున్నాను, కల్లుప్పు. ఇది కూర చూస్తానికి ఏమో ఎక్కువగా అనిపిస్తుంది, ఉడికేసరికి కొంచెం అవుతుంది. అది ఇప్పుడు 3 కిలోల చికెన్ అండి. ఉడికేసరికి కేజీ మావో కేజీన్నర వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఇదిగో పసుపు అండి, పసుపు దీనిలో 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. మళ్ళీ అనేది చట్నీలో వేసుకోవాలి కదా. కొంచెం ఇలా కలుపుకొని కిందకి మీదకి ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఇది ఒక 10 నిమిషాలు ఉడికిపోతుందండి. దీనిలోనే వాటర్ వస్తాయి, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇది 3వసారి అండి మీకు చూపించటం. చిన్న ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు ఇది 3వసారి ఆర్డర్ రావటం. 3 సార్లు చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పంపండి, కంపల్సరీ చేసి పంపిస్తాను. చికెన్ ఇందాక వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉడికిపోయింది. ఇదిగో ఉడికిపోయింది. అది ఇప్పుడు నూనెలో మళ్ళీ మనం పక్కకు తీసి పెట్టుకొని ఇదే బాండీలో నూనె వేసుకొని దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి. దానికి కావాల్సిన మసాలాలు ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చూపించాను, అయినా మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మసాలాలు ఇది బాండీ పెట్టుకున్నాను మసాలాలు వేపుకోవడానికి. ఇదిగండి మసాలా. దానికి కావాల్సినవి కారం 100 గ్రాములు ఉందండి. 150 గ్రాములు ఉందండి కారం. 150 గ్రాముల కారం దీనిలోకి వచ్చేసింది. ఇది ఇప్పుడు 2 కిలోల చికెన్కి ఇది 2 కిలోల చికెన్కి ఇప్పుడు ఇది పడుతుంది. ఒక 6 నిమ్మకాయలు, మెంతులు, కొంచెం మెంతులు, ధనియాలు 1 కప్పు, జీలకర్ర, ఆవాలు 1 కప్పు, దీంట్లో దాచిన చెక్క, లవంగాలు, యాలకులు 3 ఉన్నాయండి. దీంట్లో చాజీరా వేస్తున్నానండి. ఇప్పుడు నేను చాజీరా కూడా కొంచెం తీసుకోవాలి కదా. చాజీరా వేయిపోతే మళ్ళీ అది వెళ్తే బాగా వస్తుంది, దాని టేస్ట్ మళ్ళీ మారిపోతుందేమో. చాజీరా ఇదిగోండి, చాజీరా కొంచెం. ఇదిగో 2 కిలోలకి కంపల్సరీ కేజీ ఆయిల్ పడుతుందండి. 2 కిలోలకి కంపల్సరీ ఇదిగండి కేజీ ఆయిల్. నేను పల్లి నూనె తీసుకున్నాను, ఇంకా వేరే నూనె తీసుకోకూడదండి. పచ్చడికి ఎప్పుడైనా పల్లి నూనె బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకొని నేను మిక్సీ వేసుకొని మీకు పొడి అయ్యాక
మళ్ళీ పచ్చడి చేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు డీప్ ఫ్రై కూడా చేసుకోవాలి. దానికి కావాల్సిన సామాను మాత్రం ఇవి. 2 కిలోలు కదా, అందుకే అన్ని క్వాంటిటీ పెంచాను. మొన్న కిలోకి అరకిలోకి తక్కువ అయినాయి కదా, ఇప్పుడు 2 కిలోలు కదా, అన్నీ ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకుంటాను. ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకున్నాక మీకు చూపిస్తానండి. ఏమండి, అదిగో ఆయిల్ కాలింది. ఇదిగో డీప్ ఫ్రై చేసుకున్నాను నేను. ఇది 2-3 కిలోల కూర. ఇది ఇంత వచ్చింది. ఇది ఆయిల్ అయి వేడెక్కింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఒక కప్పు, అంటే ఇది పావుకిలోకి కొద్దిగా తక్కువ ఉంటుంది అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ ఒక పావుకిలోకి తక్కువ ఉంటుంది. ఎక్కువ వేసాను, కూర ఎక్కువ కదా, అందుకని నేను అన్నీ ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు పావుకిలోకి తక్కువ ఉంటుంది, కొద్దిగా పావుకిలో అల్లం తీసుకున్నాను. పావుకిలో అల్లం తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం స్మెల్ పోయేదాకా వేయించుకోవాలండి. చిన్నగా కొంచెం చిన్న మంట చేసుకున్నాం, మాడిపోతుందేమో. చిన్న మంట చేసుకున్నాం. ఇదిగో ఇలా కలుపుకోవాలి బాగా. అల్లం ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా అల్లం శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి. పల్లి నూనె కదా, మంచిగా పొంగు వస్తుంది. ఇప్పుడు మసాలాలు, ఇదిగో నేను రుబ్బుకున్నాను కదా, మిక్సీ వేసుకున్నానుగా మెత్తగా పౌడర్ లాగా, ఆ మసాలా వేసానండి. కలుపుకుందాం ఇలాగా, మంచిగా ఇలా కలుపుకుందామండి. శుభ్రంగా చేసి ఇవ్వాలి కదండి. నీట్గా మంచిగా చేస్తేనే మళ్ళీ ఆర్డర్ వస్తుంది. ఎలా పెడితే అలా చేసి ఇవ్వను నేను. ఇందాక ఒక కప్ వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం హెల్తీగా ఒక కప్ వేసాను. మంచిగా ఇలా కలుపుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోవాలి కదా. ఇదిగో ఇలా మంచిగా కలపాలి. కనపడుతుందండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం 150 గ్రాములు అన్నా కదా, ఆ కారం. కారం కూడా ఇలా కలుపుకున్నాం. మంచిగా ఇలా కలుపుకుందాం. కొంచెం ఆయిల్ తక్కువ ఇలా ఉందండి. వేడి చేసుకొని నేను మళ్ళీ పక్కన దీనిలో వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువైతే ఏం కాదు, మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇదిగో సాల్ట్ అండి, కొంచెం వేసుకుందాం. నేను కప్పుడు వేయట్లేదు, ఒక హాఫ్ కప్ వేస్తున్నాను. చూసుకొని మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ క్వాంటిటీ యూట్యూబ్లో ఎక్కువ ఉంది కదా, మేము చూపించలేకపోతున్నాం అని అంటున్నారు. తక్కువ ఎవరైనా చేస్తారండి, ఎక్కువే కదా చూపించాలి, అందరూ తెలియాలి కదా. ఎక్కువ చట్నీ 2 కిలోలు 3 కిలోలు ఎలా చేసుకోవాలని తెలియాలి కదా, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుని దానిలో వేసుకొని మీకు చూపిస్తానండి. ఏమండి, రెడీ అయిపోయింది పచ్చడి. చికెన్ పచ్చడి చూడండి ఎలా వచ్చిందో. ఇది 2 కిలోలు ఉంటుంది. ఇదిగోండి 2 కిలోలు ఉంది. 6 నిమ్మకాయలు 6 అని చెప్పే కదండి, కానీ దీనిలో 8 పట్టేయండి. 8 నిమ్మకాయలు పట్టాయి. సరిగ్గా సరిపోయింది. 8 నిమ్మకాయలు వేస్తే పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయినాయి. ఇంకా నేను ఇది ప్యాక్ చేస్తాను. ఇదిగోండి కవర్ కూడా ప్యాక్ చేసి ఇప్పుడు కొరియర్ వేసేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కంపల్సరీ నా వీడియో చూసే వాళ్ళకి కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు అడ్రస్ అవన్నీ పంపిస్తే నేను చేస్తానండి, చేసి పంపిస్తాను. ఇలాగా చూడండి మొత్తం నీట్గా చేసి పంపిస్తానండి. ఇలా
కంపల్సరీ నా వీడియో చూసి ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కింద కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పెట్టండి.